బోర్ అనేది కొట్టించని స్క్రీన్ ప్లే అని ఒక కేటగిరీ పెడితే అందులో ఉన్న డైరెక్టర్స్ అందరిలో వెంకీ అట్లూరికి చాలా ఎక్కువ మార్క్స్ పడతాయి. ఈ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ యొక్క బిగ్గెస్ట్ పాజిటివ్ కూడా అదే. బోర్ కొట్టకుండా సినిమాని చాలా వరకు బ్రహ్మాండంగా లాకెళ్ళగలిగాడు. సూర్య అంటే ఈ కాస్టింగ్, సూర్య కానీ, హీరోయిన్ కానీ, రాధిక కానీ, వీళ్ళ కాస్టింగ్ చాలా బాగా తీసుకెళ్ళాడు. ఫస్ట్ హాఫ్ అయితే సినిమాకి బిగ్గెస్ట్ యాసెట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది సినిమాది. అయితే ఇవన్నీ కూడా పాజిటివ్స్. సినిమా చూడడానికి మన ఫ్యామిలీతో మనల్ని ఎంకరేజ్ చేసే థింగ్స్. సెకండ్ హాఫ్ సినిమా కంప్లీట్గా వేరే వైపు తీసుకెళ్ళిపోయాడు. బాలేదు అనడానికి లేదు, కానీ ఫస్ట్ హాఫ్ దానికి సంబంధించిన ఒక ఫౌండేషన్ వేయకపోవడం కానీ, ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు కూడా ఓకే ఈ సినిమా యొక్క కోర్ థీమ్ ఇదనమాట అనిపించే ఫీలింగ్ ఇంటర్వెల్ బ్యాంక్లో చూపించి సెకండ్ హాఫ్లో సినిమాని ఏమాత్రం సంబంధం లేని వేరే సైడ్ తీసుకెళ్ళిపోయాడు. అందువల్ల కాస్త మనం సెకండ్ హాఫ్లో ఇది ఎటో వేస్తుందో అనే ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది. బట్ స్టిల్ దాన్ని కూడా చాలా వరకు బాగా మేనేజ్ చేశాడు. ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ ఫ్యామిలీస్కి బాగా నచ్చే సినిమా. మీ ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా టికెట్స్ బుక్ చేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. కమర్షియల్గా కూడా చాలా మంచి నెంబర్స్ వస్తుంది ఈ సినిమా. సూర్యకి కమర్షియల్గా ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా ఒక సూపర్ హిట్ పడినట్టే.